పేదలకు మెరుగైన కంటి చూపు అందించేందుకు ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి ఆనం అనంతసాగరం మండలం సోమశిలలో శంకర్ నేత్రాలయాన్ని సందర్శించారు. ఉచిత కంటి శస్త్రచికిత్స మొబైల్ బస్సు యూనిట్లను ప్రారంభించారు. సోమశిలలో 3 రోజుల పాటు పేదలకు కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి చూపు అందించేలా గుండ్రా సతీష్ రెడ్డి చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా సుమారు 600 మందికి ఉద్యోగాలు పొందడం సంతోషకరమని తెలిపారు. సతీష్ రెడ్డి గారి ఆలోచనతో వారి సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఒక జాబ్ మేళా పెట్టాం. జాబ్ మేళాలో దాదాపు 1200 పైగా వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినాయి. జాబ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. కానీ మన వాళ్ళు కొంతమంది అవకాశం ఉంది వాడుకున్నారు, కొంతమంది అవకాశం లేదు, అక్కడికి ఒంటరిగా పోలేమంత దూరం అని చెప్పి చాలామంది నిలిచిపోయినా ఈ రోజుకి 600 మందికి ఒక్కసారి జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ఇచ్చినటువంటి ఆ ఉత్తరాలన్నింటినీ తీసుకొని ఇవాళ ఉద్యోగాల్లో 600 పై మంది ఈరోజు మన ఆత్మకూరు పిల్లలే వివిధ కంపెనీల్లో పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇవాళ కొన్ని కొత్త విషయాలు చెప్పాలి. ఈ సోమశిలలో 30 పడకల ఆసుపత్రి రావాలి. దీనికి మంజూరుకి ప్రతిపాదించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 30 పడకల ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేయే అవకాశం ఉంది అని చెప్తే ఆవశ్యకతని ఆయన కూడా బలపరిచి మంజూరు చేద్దామని చెప్పారు. ప్రతిపాదనలన్నీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆ ఫైళ్ళన్నీ కూడా ప్రాసెస్లో పెట్టారు. ఇది ఒకటి మీ అందరి దృష్టికి తేవాలి. ఇటీవల సతీష్ రెడ్డి గారి ఆలోచనతో వారి సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel